వచ్చింది మళ్ళీ పోరగాళ్ళు చేశారు లుల్లి. అది చెప్పాలంటే సో సిలి. మరి చూసేద్దామా ఆగలి? సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యదమరాజు టీ. ఓ సర్పంచ్, నోట్లో నీళ్లు పోసుకొని ఎందుకు ఉంచుతున్నావు సర్పంచ్? మన ఊరు మంచి కోసం ఉంచుతున్నారా? అట్లా జరుగుతుంది. మన పెద్దలు ఏం చెప్పిర్రా? ఏం చెప్పిర్రు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదరా, అందుకే నోరు మంచిగా చేస్తున్నా. ప్రతి ఇయర్ లాగా మనము వినాయకుని పెడుతున్నాం ఈసారి కూడా, కానీ సార్ ఈవెంట్ చేస్తున్నాం. నీ సర్పంచ్ కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. మీరు కూడా ఒక చేస్తే చేసుడు ఇట్లయితే ఎట్లారా? అరే చందాపోదాం నడురు. సర్పంచ్ ఇట్లా ఏం చేస్తున్నారు? చందా పోతున్నాం. అది ఇట్లా రాసుకో. నువ్వు చందిస్తావురా నీ ముఖానికి? ఎంత కావాలి చెప్పురా. చెప్పు ఎంత కావాలి? 100 రూపాయలు నీ ముఖానికి చెప్పు. మరి ఇంకా పోలేరా మీరు? పోడేందిరా? పైసలు ఇవ్వరా? పైసలు నాదేరా. ఇట్లానే ఉంటారా? ఇట్లా చెప్పడం మర్చిపోయినా నీకు. ఎవడైతే చందా పైసలు ఇస్తాడో వాడే వస్తాడు ఈవెంట్ కి, నువ్వు రావురా. వాడు వచ్చిన నీ కళ్ళ కొడతా. నువ్వు చిన్నప్పుడు చదివి సర్పంచ్ అయినావు, నన్ను మోసం చేసి తాగుతం చేసినవురా. అరే పోరా, నువ్వు ఎప్పుడే చెప్పుకోగానే నడువురా. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా నాకు వార్నింగ్ ఇచ్చినాం. వాడు పుష్కున మళ్ళీ వచ్చి చెందిస్తే ఏంది పరిస్థితి? అరే వాడు ముఖం చూస్తే ఎవడు ఇయ్యారా ఊర్లో 1 రూపాయి కూడా? 100 రూపాయలు దేవనా? లేవు. ఇగో 100 రూపాయలు సిగ్గులేదు సర్పంచ్. సర్పంచ్ అయి ఉండి ఒకడు అడుక్కునేటు 100 రూపాయలు ఇయనికి ఇగో తీసుకో. ఇగో తీసుకోరా 100. ఇగో చందా. అరే తీసుకో, నీ చెందొద్దు. తీసుకోం రాబాయ్. నువ్వు తీసుకోరా. మేము తీసుకోం. మేము ఇట్లా ఒక మెంబర్ అయినాం. నువ్వు ఎట్లా నేను చూస్తా. నువ్వేంద్రా చూసేది మాకు? చూస్తా నేను ఇట్లా ఎట్లా రాని చెప్పి వదిలేస్తా. ఈవెంట్ మేనేజర్ వస్తుండు. అప్పుడు రా. హలో తమ్ముడు ఎవరు? 100 రూపాయలు ఇచ్చినాం. 100 రూపాయలు ఇచ్చినాం. నేనే సర్పంచ్ నీ ఊరికి. మాట్లాడుతున్నా. అవురా బాయ్ 100 రూపాయలు ఇచ్చినాం. ఎవరు వాడు తాగుతాడండి. నువ్వు పక్కకెళ్ళు. ఈవెంట్కి వచ్చినాం కాబట్టి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలి. మన ఊర్లో ఇంట్లో తాగడానికి ఒక్క చుక్క నీళ్లు లేవు. లేకపోతే మన చెరువు కట్టను తెంపిండు. ఇప్పుడు మొత్తం ఊరంతా మునిగిపోయింది. ఫుల్ నీళ్లు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక ముసలోడు నాకు 2000 పింఛన్ వస్తుంది, 5000 కావాలి, ఏదో ఒకటి హెల్ప్ చేయంటే అప్పటికప్పుడు ఆయన స్పందించి ఆయన 2 కాళ్ళ మీద లారీ పోనిచ్చి ఇప్పుడు 5000 ఇస్తుండు పింఛన్. మరి అంత గొప్పోడు. మరి అదే విధంగా చూసుకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలాంటివి కామన్. అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు. అందుకు ఆయన 4 అన్నల్ని దానం చేసినంత గొప్ప ఆయన. వానొచ్చానంటే వరదొస్తది, వరదొచ్చానంటే బురదొస్తది, బురదొచ్చానంటే దురదొస్తది, దురదొచ్చానంటే సరిదైతాది. ఇంకొక పాట ఏ వచ్చి బీపీ వాలి అని చెప్పి ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తున్నా. తమ్ముడెవరు? నా ఫ్రెండ్ అండి. వాడు వస్తాయి. అమ్మో నువ్వు కానీ ఏ వచ్చి దండం పెడతాడు. ఓరా నాకు 100 రూపాయలు కావాలి. రే నువ్వు ఇచ్చే ఉందా నీకు ఇస్తాను. మీ ఫ్రెండ్ అయితే కూర్చోబెట్టండి. వద్దండి వాంతో వదిలేండి మీరు. కానీ ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలే, డి వచ్చి ఈ పై వాలే, ఈ వచ్చి హెచ్ పై వాలే. ఎన్నిసార్లు వాడుతుందండి? నా ఇష్టం. ఎన్నిసార్లు వాడుతుంది. మా నాన్నని అడిగి ఎస్ అంట, పెద్ద నాన్నని అడిగి ఎస్ అంట, మా తాతని అడిగి ఎస్ అంట, వాళ్ళ తాతని అడిగి ఎస్ అంట, వాళ్ళ పిన్నిని అడిగి ఎస్ అంట, వాళ్ళ పాప. ఎంతమందిని అడిగి ఎస్ అంటారు? అరే ఒక 10 మందిని అడగదానే, నాకు అర్థం కాదు.
ఇప్పుడు మంచి మ్యాజిక్ తో మిమ్మల్ని అలరిస్తా. మేము ఇట్లా చేస్తాం మ్యాజిక్లు. నువ్వు చేస్తావా? దా, చేయి. నువ్వు చేయరా? మంటది. అమ్మా మండుతుందిరా, అమ్మా మండుతుందిరా. ఎవరు సార్ వాడు? వాడు పిచ్చోడు, వాడు వదిలేండి. మా దగ్గర మంచి మన కడప జిల్లా పిల్లగాడు మంచి పాట, మంచి సింగర్, ఒక మంచి పాట మీ అందరి కోసం. లాలాగూడ అంబరుపేట మల్లేపల్లి మల్లకుపేట తెల్లువన్నా డీజే పెడితే డిల్లా డిల్లా లాలా. వావా, వావా. అరే ఐస్ క్రీమ్ తీసుకో. సరే, ఏం ఐస్ క్రీమ్ ఉంది? పుల్ల ఐస్ క్రీమ్. ఇంత పుల్లగా ఉంది ఏంద్రా? ఎప్పుడు పుల్ల ఐస్ క్రీమ్ అని, పుల్ల ఐస్ క్రీమ్ అని. మరి ఇప్పుడు సార్ డైలాగ్ వర్డ్స్ ఉన్నాయి. అమ్మా గ్యాస్, అమ్మా గ్యాస్. ఏంద్రా? గ్యాస్ వచ్చింది. ఎవరికి? మాకే. మీకు మీకు స్టీడీ కింద తెచ్చినవరా? నువ్వు చూసావని. ఈ అబ్బా, అబ్బా, అబ్బా. మీ ఫ్రెండ్ ఏనాడు? ఏం చేస్తున్నావు? నన్ను వచ్చిన 100 రూపాయలు. ఎలక్షన్ టైం వస్తుంది కదా సార్, ఆ. నా గురించి ఒక మంచి పాట పాడాను సార్. మీ గురించా? ఓట్లేమని చెప్పి వాడండి. తప్పనిసరిగా. భాస్కర్ కి ఓటే వెయ్యాలి, ఆ భాస్కర్ కి ఓటే వెయ్యాలి. అనగనగా ఒక పల్లెటూరు, పల్లెటూరులో పల్ల భాస్కర్ ఎలక్షన్లలో పోటీ చేసి గెలుస్తాడు. భాస్కర్ గానికి ఓటే వెయ్యాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా సర్పంచ్ గారికి ఒక చిన్న సన్మానం. ఇదేంటండి ఇంత చిన్నగా ఉంది? చెప్పిన కదా చిన్న సన్మానం అని చెప్పి, చిన్న సన్మానం అని చెప్పి. నీ ఇవ్వలేం. ఎందుకమ్మా? రాజు అద్దరగొట్టారు పర్ఫార్మెన్స్. అండ్ ఐ ఆల్వేస్ అడ్మైర్ భాస్కర్ గారు. ఫస్ట్ స్కిట్ నుంచి కూడా వాళ్ళిద్దరూ 2 తీరాలైతే మీరు కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా చాలా బాగా స్కిట్ ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా బాగుంది భాస్కర్ గారు. అండ్ సదాం యాజ్ అ టీమ్ లీడర్ గా యు ఆర్ గివింగ్ ఈక్వల్ స్కోప్ టు యువర్ ఫ్రెండ్స్. ఇలాగే మీరు ఫాలో అవ్వండి. సూపర్ బాయ్స్. క్రిష్ గారు, సద్దాం గారు చాలా బాగుంది. యాదమ్ రాజు గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఏదో ఒక రోజు మీరు ఒక గొప్ప టీం అవుతారు. అంటే అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు మీరు. ఇప్పుడు చేసింది కూడా చాలా బాగుంది. అస్తమానం ఇల్లు రావడం, ఆయన చేసింది మూడ్, ముఖ్యంగా మూడ్, యాక్షన్ కంటిన్యూటీ ఆ యాదమ్ రాజు ఎరగదీశాడు. మీరు అందరూ బాగా చేశారు.